అద్భుతంగా వస్తుంది. ఎలా ఉంది ట్రైలర్? సీరియస్లీ దట్ వాజ్ బ్యూటిఫుల్. అంటే వెరీ హార్ట్ టచింగ్, రియలిస్టిక్ అండ్ రిలేటబుల్, ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ ట్రైలర్ మనం చూసామని అర్థం అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ట్రైలర్ చూడగానే ఆ స్కూల్ డేస్ ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్ లవ్ అన్నిటికీ వెళ్ళిపోయి ఉంటారు కదా. అమ్మాయిలు మోసం చేస్తారనే టాపిక్ వస్తే చాలు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది అబ్బాయిలకి. బట్ ఐఎమ్ ష్యూర్ సాయి రాజేష్ గారు రాసిన కథ కాబట్టి డెఫినెట్ గా వైష్ణవి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా అమ్మాయిలందరం సాటిస్ఫై అయ్యే ఒక క్యారెక్టర్ రాసుంటారని మా నమ్మకం అది డెఫినెట్ గా. ఎస్, బట్ ట్రైలర్ అయితే నిజంగా ఖచ్చితంగా అంటే మాస్ నుంచి క్లాస్ వరకు అన్ని వర్గాల ఆడియన్స్, ఎస్పెషల్లీ యూత్ బాగా కనెక్ట్ అయ్యి రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు రేపు జూలై 14th అని అర్థమైపోయేలాగా ఉంది. వెరీ వెరీ ప్రామిసింగ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బేబీ. అండ్ ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు చూసిన అన్ని సినిమాల్లోనూ పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. దట్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ ఇస్ సో 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 గుడ్. అండ్ వైష్ణవి గురించి నాకు తెలిసి ఎంత చెప్పినా తక్కువే. దట్ వేరియేషన్ క్యారీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అఫ్ కోర్స్ విరాజ్ అశ్విన్ యాడింగ్ మోర్ వెయిట్ టు ద క్యారెక్టర్స్ అండ్ మోర్ డెప్త్ టు ద స్టోరీ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఆన్ స్క్రీన్ ఆన్ July 14th, ఫ్రమ్ July 14th. సో ఎస్, మరి July 14th అందరూ యాజ్ యూజువల్ ఇవే సీట్స్ లోకి వచ్చి ఎంజాయ్ చేస్తారుగా మూవీ. ఓకే, సో ఎస్, ఎస్కేఎన్ గారు ఎక్కడ సార్? సెంట్రల్ స్టార్ ఆఫ్ ది సినిమాగా అలా కనిపిస్తున్నారు. సో ఆబ్వియస్గా ఆయన సినిమాలు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయి, ఆయన స్పీచ్లు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయి. ఎస్ ఫర్ సెన్సేషన్, ఎస్ ఫర్ ఎస్కేఎన్ గారు. సో ముందుగా ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఎస్కేఎన్ గారు. అయితే ఎస్కేఎన్ గారు ఎప్పుడు ఏ స్టేజ్ పైకి వచ్చినా స్పెషల్ గానే ఉంటుంది. బట్ ఇవాళ ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే ఇవాళ ఆయన బర్త్డే. హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ ఎస్కేఎన్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఫర్ బేబీ ట్రైలర్. ఓకే, సో ఈ ఆలస్యం చేయకుండా విప్లవ్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎంఎన్ బాలరెడ్డి గారు, ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, వేదిక పైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వండర్ఫుల్ టెక్నికల్ ఎక్సలెన్స్ మనకి కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ గారు ఇంకా బిజీగా ఉన్నారు, సినిమాని మనందరికీ రెడీ చేసే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు అనమాట. అండ్ సాయి రాజేష్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కలర్ ఫోటోస్ సినిమాతో రైటర్గా మనందరి మనసుల్లో నిలిచిపోయే సినిమాని అందించిన సాయి రాజేష్ గారు ఈ డైరెక్టర్గా మనందరినీ పలకరించబోతున్నారు. సాయి రాజేష్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ధీరజ్ మొగిలినేని గారు, కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. కొరియోగ్రాఫర్ విజయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారిని ఫోటో ఆప్ లో జాయిన్ అవ్వాల్సిందిగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ సురేష్ భానుశెట్టి గారు ఇక్కడ ఉన్నట్లయితే వేదిక పైకి వెల్కమ్ చెప్తున్నాము. లిరిసిస్ట్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, ప్రేమిస్తున్నా అనే పాట, రిబప్ప అనే పాట రీసెంట్ గా రిలీజ్ అయింది. సో ఆ రెండు పాటల్ని రచించినటువంటి లిరిసిస్ట్ సురేష్ భానుశెట్టి గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ మరి విరాజ్ అశ్విన్ కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ బ్రదర్ తో మనల్ని పలకరించిన ఆయన ఇప్పుడు మాత్రం ఇంకొక వండర్ఫుల్ రోల్ లో మనకు కనిపించబోతున్నారు. హారీ వెల్కమ్ టు యూ. అండ్ మరి ఇక బ్యూటిఫుల్ వేరియేషన్స్ తో రావడమే ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఇంప్రెస్ చేయబోతున్న వైష్ణవికి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ వైష్ణవి చైతన్య ఆన్ స్టేజ్. అప్పుడప్పుడు గొంతులో నుంచి వస్తున్న మాట వల్ల వాళ్ళ అన్నయ్య గుర్తొస్తారేమో తప్ప అదర్ దాన్ దట్ తను సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కానివ్వండి, తన పర్ఫార్మెన్స్ కానివ్వండి, తన అప్రోచ్ కానివ్వండి, ప్రతి విషయంలోనూ తన మార్క్ ని క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఆనంద్ దేవరకొండ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
వేదిక పిలిచేద్దామా మనందరి ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాస్ మూవీ మేకర్స్ లో పార్ట్నర్ గా కూడా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి మారుతి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఒక నేషనల్ అవార్డు అందించిన రైటర్ డైరెక్టర్ గా ఈ సినిమాని అందిస్తున్న తరుణంలో ఆయన్ని విష్ చేయడానికి ఇంకొక నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రావడం ఒక విశేషం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ వంశీ పైడిపల్లి గారు ఆన్ స్టేజ్. ఎస్, బన్నీవాస్ గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని, ఎన్నో మెమరబుల్ హిట్స్ ని మనకు అందించిన ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ధీరజ్ గారు ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ ఒక ఫోటో ఆప్, తర్వాత మనం స్పీచెస్ లోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి టీం అందరినీ కూడా ఒక గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ. అండ్ ఓకే, అయితే సో ముందుగా టీం మెంబర్స్ మాటలు వినేద్దాము. సురేష్ గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ముగ్గురు మాట్లాడరా? మీ ఓకే, మీ పని అంతా మేము స్క్రీన్ పైన చూస్తే చాలా. ఓహో, ఆహా, అసలు ఇక్కడ టీం లాగ్కి అసలు కొంచెం కూడా స్కోప్ ఇవ్వట్లేదు మాకు. సో ధీరజ్ గారు, టీం అస్సలు అన్నారు, ససే మీరు అన్నారు, మీరే స్టార్ట్ చేయండి ప్లీజ్. ధీరజ్ గారు ప్లీజ్. సార్ అంత మైక్ తీసుకుంటే కాన్ఫిడెంట్గా అమ్మాయా అనుకున్నా నేను, మళ్ళీ అదే నా చేతికే వచ్చింది. సార్ సరే, అయితే పని చేద్దాం, ఇంకా డైరెక్ట్గా మనం విరాజ్తోనే స్టార్ట్ చేసేద్దాము. యా, విరాజ్ అశ్విన్ మాట్లాడతారు ఇప్పుడు. డాక్టర్ బాబు ఈ సినిమా వరకు. హాయ్ అండి, ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీతో పాటే ఫస్ట్ టైం ట్రైలర్ చూశాను. నాకు ఇలా మైక్ ఇచ్చేసరికి చాలా టెన్షన్గా ఉంది. నిజంగానే ఇదే ఫస్ట్ టైం చూశాను ఇప్పుడే. అండ్ సినిమా చూసిన తర్వాత, అదే ట్రైలర్ చూసిన తర్వాత వన్ థింగ్ ఐ ఫీల్, ఇది నా సినిమా, మన సినిమా. నాకు ఎక్కువ మాటలు రావట్లేదు, బట్ నేను టీం గురించి తర్వాత మాట్లాడదాం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అది ఇది అనుకున్నాను. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, ఈ సినిమా రైటింగ్, ద రైటర్ అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుందంటే చాలా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయండి. మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసింది చాలా కొంచెం, ఇంకా బోల్డ్ సీన్ ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి మీరు గట్టిగా కనెక్ట్ అవుతారు. సో దట్ థింగ్ ఐ కెన్ షూర్లీ సే. అండ్ వంశీ పైడిపల్లి మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ యాక్చువల్లీ ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, అందుకనే అలా అన్నాను. మా పెద్దమావయ్య మాతంకి వెంకటేష్ గారు, చిన్నమావ శంకర్ మాతన్ గారు, అలాగే ఆయన కూడా నాకు, సో అందుకని అలా అన్నాను. సో అండ్ మారుతి గారు, ఆయన మూవీ ఆల్రెడీ చూశారు.
అండ్ ఇప్పుడే కలిసాను మూవీ ఆయన చూసిన తర్వాత ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ వింటుంటే ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఇక్కడికి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. అండ్ వైష్ణవి, బేబీ అంటే వైష్ణవినే అనుకుంటున్నాము, కానీ మరి ముగ్గురులో ఎవరు బేబీగైనా అయ్యుండొచ్చు. చూద్దాం సినిమాలో. ప్రస్తుతానికి వైష్ణవి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ సరే ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, డైరెక్టర్ వంశీ సార్కి, మారుతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇంకా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు హార్ట్ ఫుల్ హెవీగా ఉంది. నిజంగా చెప్తున్నాం, మీతో పాటే మేము ట్రైలర్ చూసినాము, ఇంతకు ముందు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. బేబీ సినిమా మీరు అందరూ ఒక క్వశ్చన్ అడగొచ్చు మమ్మల్ని. మేము జూలై 14th రోజు బేబీ సినిమా ఎందుకు చూడాలి? ఇన్ని లవ్ స్టోరీస్ వచ్చినాయి. సో బేబీ మొత్తం బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న రియల్ స్టేజ్లో అందరి లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, అందరి లైఫ్లో అసలు అందరి లైఫ్ అందరిది పక్కన పెడితే ఈ బేబీ మూవీలో ఈ అమ్మాయి లైఫ్, ఈ అబ్బాయి లైఫ్లో ఏం జరుగుతుంది? సరే ఒక్క నిమిషం. డెబ్యూట్ ఫస్ట్ సినిమా అమ్మాయిది ఫస్ట్ సినిమా. తమ్ముళ్ళు, అమ్మాయిది ఫస్ట్ సినిమా, డెబ్యూట్ కదా, ఇంకా అలవాటు పడలా, అప్పుడే ర్యాగింగ్ వద్దు. నాకు తెలుసు మీరు అందరూ ఎస్కేఎన్ సార్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి జస్ట్ ఒక 5 minutes అంత ఎక్కువసేపు కూడా తీసుకోను. సో బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. బేబీ సినిమాలో మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకునేటట్టు, మిమ్మల్ని మీరు రిలేట్ అయ్యేటట్టు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ లైఫ్లో జరిగిన సంఘటనలు మీరు బేబీ మూవీలో చూడ్డానికి మీకు దొరుకుతుంది. అండ్ ఇది అందరికీ మాకు ఎందుకు స్పెషల్ అంటే, యాక్టర్స్గా ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రావడం చాలా తక్కువ మందికి వస్తుంది. వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు గెట్ దట్. ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద మూవీ, అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్, బేబీ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. డిఓపి బాలరెడ్డి సార్కి కానీ, విజయ్ బుల్గానిన్ సార్కి కానీ, అందరూ ఈ బేబీ అనే కాన్సెప్ట్ హార్ట్కి తీసుకొని మేము ఫుల్లెస్ట్ ఇచ్చినాము. అదంతా మీకు 14th జూలై రోజు కనిపిస్తుంది. మీకు నచ్చిందా? ట్రైలర్ నచ్చిందా? అనిపించిందా మీకు ఎవరికైనా? ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినారా? మోస్ట్లీ అమ్మాయిలు మీరు లాస్ట్లో ఒక డైలాగ్ వచ్చింది, ప్రతి సినిమాలో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. ఈ సినిమాలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఏమని? మిమ్మల్ని కొట్టేంత ధైర్యం మాలో లేదనే కదరా మీకు ఈ పొగరు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవడూ కొట్టలేడు. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ లైన్. ఈ ట్రైలర్లో మీకు కనిపించింది
బేబీ మొత్తం నుంచి ఒక చిన్న ఇటుక. జూలై 14th రోజు మస్తు పిల్లర్స్ హోల్ సబ్జెక్ట్ మీకు కనిపించేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ సార్. సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ సార్. అంటే ఇంతకు ముందు అంతా వేరు, ఇప్పుడు వేరు. ఐ డోంట్ నో వై. థ్యాంక్ యూ. రే ఎంత కంగారు పెడుతున్నారు, అయినా కూడా అద్భుతంగా తను అనుకున్నదంతా కూడా ఎమోషనల్ గా బేబీ వి ఆర్ వెయిటింగ్ జూలై 14th కోసం. అండ్ ఇదే ప్రమోషన్ అమ్మా, ఎమోషన్ కాదు ప్లీజ్. ఓకే, మరిన్ని ప్రాసలు మరికొద్ది సేపట్లో విందాము. బట్ దానికంటే ముందు మన డైరెక్టర్ సాయి రాజేష్ గారు, ఇంత రిలేటబుల్ అండ్ రియలిస్టిక్ స్టోరీని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ట్రబుల్. సో ఫైనల్లీ జూలై 14 ఇంకొక 1 వీక్ సరిగ్గా గురువారం రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. తర్వాత శుక్రవారం మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీశాను. ఆ ప్రౌడ్ ఉంది నాకు. మామూలుగా 3 సినిమాలకి చాలా టెన్షన్ ముందు రోజు వరకు టెన్షన్ పడతా, కానీ అందరూ నా చుట్టుపక్కల అందరూ కొద్దిగా ఏమవుద్ది, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా టెన్షన్ లేదు. ఎందుకంటే మంచి సినిమా తీసేసిన, ఆల్రెడీ అయిపోయింది, డన్. సో ఈ సినిమా ఫస్ట్ నేను ఒకరి గురించి చెప్పి ఆపేస్తాను. యాక్చువల్లీ నా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మారుతి గారి గురించి, బన్నీవాస్ గారి గురించి సేవ్ చేసుకుంటా. బేసిక్గా ఈ ఫస్ట్ సినిమా ఈ ఫస్ట్ కాపీ చూసినప్పుడు మారుతి గారు అన్నారు, రాజేష్ ఇంత బాగా రాస్తావా నువ్వు అన్నారు. వాసు గారు, వీళ్ళంత డెప్త్ ఉందా రాజేష్ అన్నారు. అరవింద్ గారు, ఇంత బాగా తీస్తావారా నువ్వు అని అడిగారు. మా వైఫ్, నీకు ఇలా దిగడం కూడా వచ్చా సినిమాలో అని అడిగింది. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ, భయ్యా ఏంటి అసలు మీరేనా తీసింది అని అడిగారు. కానీ ఇవన్నీ అవుట్పుట్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూడక ముందు ఒకడు నన్ను నమ్మాడు. అతనే నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. యా, అంటే జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి హృదయకాలం అంటే ఒక కామెడీ సినిమా తీసిన, నేను దాన్ని ఏం లేదా, ఐ లవ్ మై ఫస్ట్ ఫిలిం కొబ్బరి మట్ట. బట్ నేను డైరెక్టర్గా హృదయకాలం తీసిన ఒక సినిమా మీద 10 కోట్లు 12 కోట్లు ఎంతో డబ్బులు పెట్టి 2-3 ఏళ్ళు నాలాంటి వాడితో సినిమా తీయటం అనేది ద మోస్ట్ గట్సియస్ట్ థింగ్. గట్స్ ఉండాలి దానికి ఖచ్చితంగా. పోతే మొత్తం పోతాయి అంతే. నాకు తెలుసు ఆ విషయం. కానీ నన్ను నమ్మాడు, నన్ను భరించాడు. అండ్ నేను కూడా నమ్మకం నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. రెవెన్యూ సైడ్ నాకు తెలియదు. బేబీ సినిమా నిర్మాతగా ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన సినిమానే ఖచ్చితంగా ఇచ్చాను. అండ్ ఒక ఫ్రెండ్ నిర్మాత అయితేనే ఉంటుంది ఇది, అంతే. మామూలుగా అయితే ఉండదు. సో నేను ఏం చెప్తున్నా అంటే, ముందు ఒక డైరెక్టర్తో 10 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది వాడు తీయగలడా లేదా, వాడు చెప్పగలడా కదా అనేది తెలుస్తుంది. ముందు జడ్జ్ చేయటం మానేసేస్తే జనాలు అరే ముందు సినిమా ఫ్లాప్ కొట్టాడు, ఏదో తీశాడు, వాడు ఏదో తీస్తాడు తర్వాత సంగతి. సో నాతో తిరిగిన 10 నిమిషాల్లో మాట్లాడిన ఒక నెలలో ఎస్కేఎన్ నాలోని టాలెంట్ గమనించి అవుట్పుట్ షూటింగ్కి కూడా వచ్చాడు కాదు, కానీ బయట అన్ని చోట్లకి వెళ్ళి నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నా అని చెప్పి సినిమా మొత్తం అమ్మేశాడు యాక్చువల్లీ. సో అది నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఒక
ఫ్రెండ్ అవటం వల్ల ప్రొడ్యూసర్ని అప్పుడప్పుడు ఇన్సల్ట్ చేస్తానేమో అని సడన్గా నాకే అనిపిస్తుంది, నేను ఒక ప్రొడ్యూసర్ అయినా నీ ప్రొడ్యూసర్ని అలా బాధ పెట్టచ్చా అని చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాలో సంఘర్షణ ఇమీడియట్గా టక్కని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి నేనే తగ్గటం, తనే నా దగ్గర రావడం ఏదో జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ అండ్ హ్యాపీ బర్త్డే. నాకు తెలిసి ఇక్కడ నుంచి నీ జర్నీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా మీరందరూ ఎదురు చూస్తున్న ఆ స్పీచ్లోకి వెళ్ళిపోదాము. మన బర్త్డే బాయ్ స్పెషల్ స్పీచ్. అందరూ వెయిట్ చేస్తారు. తర్వాత లేదు రియల్లీ సారీ లైక్ అంటే వంశీ గారు రియల్లీ సారీ సార్. థ్యాంక్స్ అలాట్. అంటే నా కలర్ ఫోటో ఫస్ట్ చూసింది ఆయనే, ఎవరికి చూపించలేదు. అంటే వాసు గారు ఎలాగూ పార్ట్నరే, ఆయనే సినిమా అంతా చెక్కారు కాబట్టి సెకండ్ హాఫ్ కానీ మొత్తం తప్పులన్నీ. నేను ఫస్ట్ సినిమా అరవింద్ గారికి కూడా చూపించలేదు, వంశీ గారికి చూపించాను. ఆయన ఫస్ట్ అన్నారు బ్లాక్ బస్టర్ కొట్టారని. సార్ ఈ సినిమా కూడా మీరు మా కోసం ఫస్ట్ మీరే చూసి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అండ్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఒక ఫీలింగ్ చెప్పారు నాకు, రాజేష్ ఎలా అనిపిస్తుంది నీకు అన్నారు. నేషనల్ అవార్డు వచ్చిన పక్క రోజు కలిస్తే ఏమో సార్ నాకేం అనిపించట్లేదండి, ఇప్పుడేం అనిపించదు, విజ్ఞాన్ భవన్లో అలా కూర్చొని నీ చుట్టుపక్కల లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ ఉన్నప్పుడు ఎందుకురా మనం వచ్చింది అనిపిస్తుంది అన్నారు. జస్ట్ నేను కూర్చుంటే నాకు ఆయన మాటలే గుర్తొచ్చినాయి. నాకు ఎప్పుడు నేషనల్ అవార్డు చూసుకున్నా కూడా వంశీ గారు చెప్పిన మాటలే గుర్తొస్తాయి. సార్ థ్యాంక్స్ అలాట్. ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మరి ఇప్పుడు మన ఆనంద్ దేవరకొండని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. First of all, good evening. ప్రతిసారి నన్ను వైరల్ చేయకండి. రౌడీని బేబీలా మార్చి అరిస్తే ఓకే. సరే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా వస్తాయి. మన ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన బర్త్డే, మనం మామూలుగా ఆయన మాస్ స్పీచ్లు ఇస్తాడు, మనం ఒక మాస్ మూమెంట్ ఆయనకి ఇద్దాం. అందరం కలిసి ఓ హ్యాపీ బర్త్డే 2 లైన్లు వాడదామా? చలో ఇక్కడ రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్కే నాన్న. ఇది దావత్లు నెక్స్ట్ ఫ్రైడే చేద్దాంలే. కొంచెం అయితే నేను కూడా ఏడుస్తారా రే, ప్లీజ్. నేను ఫీల్ అవుతుంటే ఈడ ఎంజాయ్ చేస్తారు. కాదు, ఇప్పుడు బేబీకి వద్దాం ప్లీజ్ 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 ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ప్రెస్ ఇంటరాక్షన్ ఉంది, తొందరగా క్లోజ్ చేస్తా. బేబీ అనే సినిమా ఇది మీ అందరికీ 14th చూసినాక మీకు 2-3 days మేబీ ఒక వారం అంతా మీ మైండ్లో గుర్తుండిపోతుంది. గుర్తుండిపోయే డైలాగులు ఉన్నాయి, గుర్తుండిపోయే ఎమోషన్లు ఉన్నాయి, గుర్తుండిపోయే మ్యూజిక్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ నేనే చెప్తే కాదు, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాకి లైఫ్ ఇచ్చేసిండ్రు. అవన్నీ అయినాయి అంటే ఒక్క మనిషి వల్లనే.
సాయి రాజేష్ అన్న. హీస్ మనం తెలుగు సినిమా ఆడియన్స్గా మనం గర్వపడాలి. మనం ఇంకో సాలిడ్ డైరెక్టర్ మనకు దొరికిండు, ఇంకో గ్రేట్ రైటర్ మనకు దొరికిండు. అండ్ సాయి రాజేష్ అన్న, మీరు ఎస్కేన్ మీలో రైటింగ్ ఉన్న పొటెన్షియల్ ఎట్లా ముందే గుర్తించిండ్రో, నాలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ మీరే గుర్తించిండ్రు. సో థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఇన్ నేను కూడా ఎప్పుడు నమ్మలే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతా అని. అలాంటిది నన్ను అంటే పుష్ చేయడం కాదు, ఎప్పుడు అన్న మీలో చాలా ఉంది, చెయ్యొచ్చు 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 అని ప్రతిసారి గుర్తు చేసి, నాకెందుకో ఆయన రైటింగ్స్ చదువుతూనే నాకు క్యారవాన్లో ఆయన డైలాగ్స్ అవి చదువుతూనే కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చేస్తాయి, కొన్నిసార్లు ఆ ఎమోషన్ ఈజీగా చూపించడానికి వచ్చింది. ఇది నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మొత్తం ఇచ్చేసాను ఈ సినిమాకి. మీరందరూ కూడా డెఫినెట్లీ ఈ సినిమా July 14 గుర్తుపెట్టుకోండి. బేబీ విల్ మూవ్ యువర్ హార్ట్స్, it'll stay in your mind for a long time. It'll make you smile, it'll make you it'll shock you, and it'll also surprise you. So thank you so much. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ ప్రీ రిలీజ్లో కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ వంశీ అన్న, ఐ కాల్ యూ స్వీట్లీ అన్న, వి మెట్ సో మెనీ టైమ్స్. అండ్ అన్న ఆల్సో మొన్న ఒక 2 months బ్యాక్ కలిస్తే, అరే నీ పాట ఓ రెండు ప్రేమ గల ఎంత బాగుంటుందో ఆ రోజు వింటున్నామని. మాలి మ్యామ్ ఆల్సో, వాసు సార్ థ్యాంక్ యూ సో మచ్, మారుతి సార్, ఎస్కేన్ అన్న మీ గురించి చాలా మాట్లాడుతున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బేబీ చూడండి, ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ట్రైలరా మొత్తం గెస్ట్ మాట్లాడినాక చేద్దాంలే. నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క టెక్నీషియన్కి మన విజయబుల్గా నేను ఇంకా మస్తు కష్టపడుతుంది, కానీ వాళ్ళందరి గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడాలి. ఎవ్రీ వన్, లైక్ వైష్ణవి సెడ్, ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్, అండ్ ఐ థింక్ వీ విల్ ఆన్ July 14th. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. అండ్ ఓకే, ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ ఎస్కేఎన్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ఈ ఐకాన్ స్టార్ AAA సినిమాస్కి ముందు ఇక్కడ సత్యం థియేటర్ ఉండేది. సత్యం థియేటర్లో 2 కపుల్ సీట్లు దొరికితే ఈజీ బాగుండు అనుకుని తిరిగాను నేను అమీర్పేటలో. నా బర్త్డేకి ఎప్పుడైనా ఒక మాల్కి వెళ్ళి సినిమా చూస్తేనే నాకు అబ్బా అదొక సెలబ్రేషన్ అనే ఫీల్ అయ్యే నాకు, ఈ బర్త్డేకి ఒక మాల్లోనే నా సినిమా ట్రైలర్ రిలీజ్ అవటం, అంటే ఎస్కేఎన్ దగ్గర ఏం డబ్బులు లేవు, పెద్ద కులం లేదు, ధనం ఉన్న బలం లేదు, ఏమీ లేదు ఎస్కేఎన్ దగ్గర. ఎస్కేఎన్ దగ్గర మస్తు ఫ్రెండ్షిప్ ఉంది. నా దగ్గర నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఒకళ్ళు బన్నీవాసు, 2 మారుతి, 3 వంశీకృష్ణారెడ్డి, అలాగే వెనకాల అప్పుడప్పుడు అలా ఉండే అరవింద్ గారు. ఇదే నాకున్న బలం. సో ఇదే అమీర్పేటలో ఒక స్టూడెంట్గా తిరిగా, ఒక జర్నలిస్ట్గా తిరిగా, ఒక పిఆర్ఓగా తిరిగా, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అనే పదం కూడా నాకు చాలా బలంగా, అది మాట్లాడాలన్నా సరే నాకు చాలా హెవీగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్. నేను ఎందుకు ఇప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేశానంటే, నాకే సినిమా ఏంటన్నా రాసుకున్న 4 ముక్కలు మర్చిపోయేలా ఉన్నాను. డైరెక్టర్ మారుతి సభాముఖంగా మారుతి గారు, ఆయనలో చాలా టాలెంట్ ఉండేది.
ఆయన చాలా బ్లాక్ బస్టర్లు తీశారు. బట్ ఆయన ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలనే ఇది ఉండేటప్పుడు నాకు ఆయనతో సినిమా తీస్తే బాగుండాలనిపించేది. అప్పుడు నేను కోరుకున్నా, నాకు టాలెంట్ ఉన్న స్నేహితులు ఎవరన్నా డైరెక్టర్లు అవ్వాలంటే నేను ప్రొడ్యూసర్ అయితే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీ గుర్తించి, ఎందుకంటే హిట్ కొట్టాక ఎవరైనా అడ్వాన్స్ ఇస్తారు, అడ్వాన్స్డ్గా గుర్తించేవాడికే అది ఇది ఉంటుంది. సో నాకు ఉన్న బలం మారుతి గారు. ఆయన ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమా తీయక ముందు ఆయనలో టచ్, ఆయన కథలన్నీ నాకు తెలుసు. బట్ ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు అనుకున్నా నేను, నా స్నేహితుడు ఎలాగన్నా దర్శకుడు అవ్వాలి అని. ఆ తర్వాత ఆయన దర్శకుడయ్యాడు, పెద్ద దర్శకుడయ్యాడు. నా వెనకాల వెన్నెముకల ఆయన అలా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే సాయి రాజేష్, మేమిద్దరం 15-20 years నుంచి చిరంజీవి గారి అమ్మాలం. అలా మేమిద్దరికి మా కనెక్షన్, తన నెల్లూరులో ఉండేవాడు, నేను ఏలూరులో ఉండేవాడిని. సో మేము అలాగా మాట్లాడుకుంటూ హీస్ వెరీ మచ్ టాలెంటెడ్. మీరు ఇప్పుడు చూసిన బేబీ టీజర్ చాలా తక్కువ, బేబీ సినిమా చూసినా సరే చాలా తక్కువ అతను ఉన్న టాలెంట్కి. బట్ తనకు కొంతమంది తెలివైన వాళ్ళు ఏంటంటే అవకాశాలు వెతుక్కుంటారు, తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని సంపూర్ణేష్ బాబుగా ఒక బర్నింగ్ స్టార్గా క్రియేట్ చేశాడు. అది చూసి ఇండస్ట్రీలో చాలామంది మనోడు స్పూఫ్ సినిమాలు చేస్తారు, అదేంటి ఫన్ను ప్యారడీ సినిమా అని అన్నారు. బట్ ఆ రోజు తన దగ్గర ఒక 20 లక్షలు ఉన్న 30 లక్షలు ఉంటే ఆ డబ్బులతో తను ఎదగటమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలని ఒక స్టార్ని క్రియేట్ చేశాడు. హీఈస్ ఎ క్రియేటర్. సో నాకు రాజేష్లో ఉన్న పొటెన్షియాలిటీ ముందు నుంచి తెలుసు. బట్ అప్పటికే నా దగ్గర డబ్బులు ఉండే కదా, నేను సరే మనోడితో టాలెంట్ ఉంది ఏంటి అని చాలామంది హీరోల దగ్గర తీసుకెళ్ళాను మనోడిని. కొంతమంది మనోడు ఈ పాయింట్ మనోడే రాశాడా, మనోడికి ఇస్తే హ్యాండిల్ చేయగలడా అనేవాళ్ళు. ఆ మాటలు వింటే నాకు చాలా బాధ కలిగేది. నా స్నేహితుడి గురించి వేరే వాళ్ళు ఎలా ఏదో మాట్లాడటం ఏంటి, నా స్నేహితుడి కోసమైనా నేను ప్రొడ్యూసర్ అవ్వాలి అని కోరుకున్నాను. అలా కోరుకున్న క్రమంలో నాకు బలంగా నించున్న వ్యక్తి రౌడీ విజయ దేవరకొండ గారు. ఈ రోజుల్లో రొమాన్స్ అన్న చిన్న సినిమాలు తీసిన నాకు ఒక స్టార్ హీరో నాకు డేట్స్ ఇచ్చి కథ చెప్పగానే, నా డైరెక్టర్ రాహుల్ సంగీత చెప్పగానే నన్ను ఒక లీగ్ మార్చిన వ్యక్తి విజయ్ దేవరకొండ గారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబడగలిగానంటే దానికి కారణం విజయ్ దేవరకొండ గారు. సో ఆ షూటింగ్కి ఆనంద్ వచ్చేవారు. నేను చెప్పేవాడిని, బ్రో మీతో ఎప్పటికైనా సినిమా తీస్తాను, మీరు చాలా ఇదంటే అన్న. అప్పటికి తనకి సినిమాలు రావాలన్న ఐడియా కూడా లేదు. బట్ నాకు ఎప్పటి నుంచి ఆనంద్ ఏంటంటే ఒక నెక్స్ట్ డోర్ గైలా ఉంటాడు. అతనిలో ఒక హీరో కాదు, ఒక పక్కింటి అబ్బాయిలో ఉంటాడు. అతను ఏ క్యారెక్టర్ వేసినా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. నాకు అనిపించి అప్పుడే చెప్పాను ఆనంద్కి. ఆ టైంలోనే రాజేష్ ఒక పాయింట్ చెప్పారు నాకు, బేబీ. అప్పుడు చెప్పాను, గురు ట్యాక్సీ వల్ల హిట్ అయితే కనుక నేను నెక్స్ట్ చేసే సినిమా ఇదే అన్న. ఎందుకు అన్న, నాకు ఈ పాయింట్ బలంగా నచ్చింది, నేను నెక్స్ట్ ఇదే సినిమా చేస్తాను అని చెప్పాను. అలాగే ఆ కథని నా స్నేహితుడు, ఎందుకంటే ఒక 12 years నాకు రూమ్మేట్, నా సోల్మేట్ అయిన బన్నీవాస్, ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. ఆయన కష్టపడి సినిమాలు తీస్తారు. ఆయన ఆర్ఆర్, ఆయన ఎడిటింగ్లో ఆయనకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఆయనకు కూడా వినిపించాను, తనకు కూడా ఒక అటెంప్ట్లోనే నచ్చింది. సో ఈ సినిమా అలా కరోనా తర్వాత కొంచెం లేట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ అప్పుడే అనుకున్నాం బ్రదర్. అంటే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఏదో సిల్లీ వేవ్ అవి ఉన్నాయి కదా, అలా ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ కావాలి, అదే విరాజ్. చాక్లెట్ బాయ్లా ఉంటాడు. అది తను ఈ సినిమాకి ఒక బలమైన పారదర్శకం కావాలి, తనే ఆ సినిమాకి. సో ఆనంద్, విరాజ్. అలాగే ఈ సినిమాకు ఓ హీరోయిన్ కావాలి. చాలా వరకు నేను తీసిన సినిమాలు, నా ఫ్రెండ్స్ చేసే సినిమాలు అన్నింటిలో కూడా తెలుగు అమ్మాయిలే ఉండాలి, ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాను. ఎందుకంటే
అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు డబ్బింగ్ చెప్పడం అలాగో తెలుసు. అందుకనే వైష్ణవి అలా గడపడం సినిమాలో ఒక చిన్న సీన్లో చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అనుకున్నాం. సో అలా ఈ సినిమాలో ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్, ఆ అమ్మాయి ఏజ్కి మించి చాలా మెచ్యూరిటీ ఉన్న రోల్ చేసింది. చాలా షేడ్స్ ఉంటాయి, మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో చాలా, అంటే ట్రైలర్ కూడా ఎంతవరకు వేయాలి, ఇది ఒక కొంత మించేస్తే సర్ప్రైజులు రివీల్ అయిపోతాయా, చాలా సెటిల్డ్గా చూపించినట్టు ఉండాలి, మళ్ళీ అందరికీ నచ్చాలి, ఏమీ రివీల్ చేయకూడదని ట్రైలర్ దగ్గర చాలా 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 కష్టపడేసాం. అలాగే ఈ నెల 14న పెద్ద సినిమా ఉంది, అది లేదు కాబట్టి మనం బేబీ రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం. సో అందుకని పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ కూడా స్పీడ్గా వెళ్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన గెస్ట్ వంశీపైడిపల్లి గారు, ఆయన సినిమాలో ఎవడో అవన్నీ నేను పిఆర్ చేశాను. అప్పటి నుంచే నన్ను నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు ప్రొడక్షన్ వైపు వెళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. వంశీపైడిపల్లి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, తెలుగు ఇండస్ట్రీలోకి ఎవరెవరో వస్తుంటారు, తమిళ డైరెక్టర్లు, మలయాళం డైరెక్టర్లు, కన్నడ డైరెక్టర్లు, హిందీ డైరెక్టర్లు. బట్ అదర్ ఇండస్ట్రీలోకి వెళ్ళి తమిళనాడులో మన తెలుగు డైరెక్టర్ జెండా పాతేశాడంటే అది దా వంశీ అన్న. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వంశీపైడిపల్లి గారు అన్న. మీరు అలాగే ఎంతో ఎదుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఇంట గెలిచి రచ్చ గెలటం అంటారుగా, ఆయన ఇంట గెలిచాడు, రచ్చ గెలిచాడు, రచ్చ రచ్చ చేశాడు. ఇట్స్ నాట్ జోక్ బ్రో. సో ఈ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. విజయ్ బోల్గాన్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఉండే వ్యక్తి అతను. అక్కడే మ్యూజిక్ సెట్టింగ్స్ అన్నీ చేసాం. ఇప్పుడు ఓ రెండు మేపరాగాలైనా, దేవరాజ్ అయినా, ప్రేమిస్తున్న, రిబప్ప, ఇంకొక పాట కూడా ఉంది. ఈ సినిమాలు అన్నిటికీ తన మ్యూజిక్తో హార్ట్ ఇచ్చాడు. ఈరోజు బేబీ సినిమాలో ఇన్ని పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కథ ఉండొచ్చు, ఇవన్నీ సెకండరీ. రిలీజ్ అవ్వకముందు బేబీ సినిమా అనేది మీ అందరూ క్లాప్స్ కొడుతున్నారు అంటే దానికి మూలమైన కారణం విజయ్ బోల్గాన్. అతను ఈ సినిమాకి చేసింది మ్యూజిక్ కాదు, మ్యాజిక్. సో అలాగే బాలరెడ్డి గారు అన్నా, ఉప్పేసిన ప్రతివాడు వంటలో చెఫ్ అయిపోడు బ్రో. అలా పంచలేసిన ప్రతివాడు డైరెక్టర్ అయిపోతే మనం ఇలాగే ఉండాలి, వాళ్ళు అలాగే ఉండాలి. థ్యాంక్ యూ. సో అలాగే డిఓపి బాలరెడ్డి గారు, ఆయన అద్భుతమైన విజువల్. సార్ అందరూ కూడా ఈ సినిమా బడ్జెట్ అంతా, ఇంత అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో బాలరెడ్డి గారు, ఆయన ఆ మ్యాజిక్ అంతా బాలరెడ్డి గారిది. సో అది కారణం. అండ్ రాజేష్, నేనేదో సీజనల్ ప్రొడ్యూసర్ని కాదు, నా ఫ్రెండ్స్తోనే నేను సినిమాలు తీస్తా. నా ఫ్రెండ్స్ చాలు నాకు, నేను బయట సినిమాలు తీను. నా ఫ్రెండ్స్తో సినిమాలు చేసుకుంటే చాలు, నా జీవితానికి ఇచ్చాలి. నేనేదో డబ్బులు సంపాదించాలో ఇదో అని చెప్పి ప్రొడ్యూసర్ అవ్వాలా. నేను అంచెలంచెలుగా ఎదిగొచ్చిన కొంది ఇలాగే ఉంటా. ఎస్కేఎన్ సక్సెస్ అయ్యాడంటే ఎవడో ప్రొడ్యూసర్ అంటే అట్టు, ఆ ఏ రోలో కూర్చున్న మీరైనట్టు, ఈ రోలో కూర్చున్నట్టు మీరైనట్టు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అయినట్టు తప్ప ఇది నా సక్సెస్ కాదు. ఇప్పుడు మీరందరూ ఎస్కేఎన్ అంటే మీరు ఏదో క్లాప్స్ కొడుతున్నారు కదా, ఇది నా సక్సెస్ కాదు, ఇది మీ సక్సెస్. ఎందుకంటే ఎస్కేఎన్ అనేవాడు మీలో ఒకడు. సో నాలాగే మీరు కూడా కష్టపడితే ఒక 5-6 ఏళ్ళు డెడికేటెడ్గా మీరు అనుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే కొంచెం టైం పెట్టండి. మనకు కొన్ని అనుమానాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇవన్నీ వస్తే కూడా అక్కడి నుంచి మనం రైజ్ అవుతాం. సో ఆ రైజ్ మనకు గర్వంగా ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గర్వంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏదైనా చేస్తామంటే ప్రతివాడు నువ్వే అవుతావులే అంటారు. ఎవ్వరి మాట్లాడండి, మీ గుండెలో ఫైర్ ఉంటే ఎవడైనా అవ్వచ్చు. ఇండస్ట్రీ ఎవరిది కాదు, ఇక్కడ ఎవరైనా జెండా పాతేయచ్చు. థ్యాంక్ యూ. ఈ సినిమాకి 14వ తారీఖు రిలీజ్. బట్ ఫస్ట్ కాపీ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ప్రివ్యూలు వేసేయాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఈరోజు బర్త్డేని కూడా నేను ఇదిగా తీసుకోవాలా, ఇది నా ట్రైలర్ డే, బేబీ ట్రైలర్ డే. ఎందుకంటే ఈ సినిమాలో అంత ఎమోషన్ ఉంది. ఎప్పుడు కాపీ రెడీ అయితే అప్పుడు ప్రీమియర్లు పడిపోతాయి. సో మీకు అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాకి లాస్ట్గా ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ సినిమా ఎందుకు తీశానంటే,
ఏలూరు రెడ్డి కాలేజీకి వెళ్ళినప్పుడు, విజయవాడ సిద్ధార్థ కాలేజీకి వెళ్ళినప్పుడు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి, అలాగే వరంగల్ ఉస్మానియాకి వెళ్ళినప్పుడు చెప్పారు కుర్రోళ్ళు, అన్న ఈ మధ్య కుర్రోళ్ళకి సినిమా రావట్లేదంటన్నా అని చెప్పారు. కుర్రోళ్ళకి మీకు ఇస్తున్నాం ఫుల్. సో ఈ సినిమాకి మీరు బ్యాకింగ్ ఉండండి, ఫస్ట్ డే టికెట్ కొనండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఎస్కేఎన్ గారు యాజ్ యూజువల్ ఇమోషన్ ని, ఇన్స్పిరేషన్ ని అన్ని కలిపి దంచి కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, ఇప్పుడు బన్నివాస్ గారు మాటలు విందాము. సార్, ఇప్పటి వరకు మీ ఫ్రెండ్ స్పీచ్ ఏమన్నా అంతదా ఇది? తప్పదు. ఇది చాలా అన్యాయం ఇది. బాబు, అమీర్పేట కుర్రోళ్ళు, మీరు మీ పంచుల మీద ఆగలేము, ఆ విషయం తెలుసు మాకు. కానీ ఈ సినిమా నేను చూశాను ఆల్రెడీ ఈ సినిమాని ఒక 1 వీక్ బ్యాక్. 7/3 బృందావన్ కాలనీ వచ్చినప్పుడు మీ ఏజ్ అంతా నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం మేము మొత్తం అంటే నేను మారుతి గారు కూడా కొన్ని ఏరియాలు అది డిస్ట్రిబ్యూట్ చేసాం. మేము అందరం కూడా ఏలూరులో సీట్లు ఎక్కి డ్యాన్స్ చేసాం కొన్ని చోట్ల. దానికి అట్లాంటి ఫీల్ మళ్ళీ ఈ సినిమా మీ ఏజ్లో మీకు ఇస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా తీయడానికి గట్స్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా నాకు చెప్పారు, ఇది సినిమా స్టార్ట్ అయ్యే ముందు చెప్పినప్పుడు నిజంగా ఈ సినిమా తీయడానికి నేను భయపడ్డాను. ఎందుకంటే ఇది 100% కుర్రోళ్ళది. అంటే ఇప్పుడు అమీర్పేట కుర్రోళ్ళని కానీ, మన విజయవాడ బెంజి సర్కిల్ కుర్రోళ్ళని కానీ, వైజాగ్లో జగదాంబ సెంటర్ కుర్రోళ్ళని కానీ థియేటర్లో అల్లాడిస్తుంది. కానీ మొత్తం అన్నీనమ్మా కుర్రోళ్ళు. కానీ ఈ సినిమా తీయాలంటే మాత్రం ఒక డేరింగ్ కావాలి. ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి కానీ ఒక డేరింగ్ ఉంటే తప్పితే ఈ సినిమా తీయలేరు. నిజంగా ఒకప్పుడు తను ఈ రోజుల్లో చేశాడు, అది చాలా ఆ రోజు ఒక కల్ట్ సినిమా. అది మళ్ళీ ఈ రోజు బేబీ అనేది ఒక కల్ట్ సినిమా. ఇది నేను కల్ట్ అని ఎందుకు పదం వాడుతున్నానో రాసుకోండి. ఇది డెఫినెట్గా 14వ తారీఖున ఈ వర్డ్ ఎందుకు అన్నానో మీ అందరికి అర్థం అవుతుంది. నా పదాల నేను వాడేకు, నేను వాడదాం. నువ్వు ముందు మాట్లాడుకోవాలి. నువ్వు మైక్ నాకంటే ముందు ఇచ్చేస్తే 7G బృందావన్ కాలనీ కల్ట్ ఎన్ని నా వర్డ్స్ నేను దాచుకున్నా. నా ఎన్ని నువ్వు వాడితే వెళ్ళాలి. మరి అందుకే ముందు మాట్లాడాలి. ఎస్కేనేమో సగం వాడేశాడు అందరూ. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఏముంటది? కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈరోజు నిజంగా నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే, ఈరోజు ఒక సినిమా గెలవచ్చు, ఏదన్నా గెలవచ్చు, కానీ ఈరోజు నిజంగా గెలిచింది ఒక ఫ్రెండ్షిప్. ఎస్కేఎన్ కానీ, నేను కానీ, మారుతి కానీ, మేమందరం కూడా చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, మారుతి గారు నేను ఒక యానిమేటర్స్కి, ఆయన చాలా పెద్ద యానిమేటర్, మీ అందరికీ తెలుసో తెలియదు. ఆ రోజుల్లోనే బిఫోర్ ఎప్పుడు డార్లింగ్ 2000 ఓకే బేబీకి వచ్చేద్దాంలే. అలాగే మేము ఒక జర్నీ స్టార్ట్ చేస్తే నిజంగా మా అందరి వెనకాల నిలబడ్డది ఎవరు పెద్ద పెద్దోళ్ళు కాదు, ఒక ఫ్రెండ్షిప్. ఒక అల్లు అర్జున్ అనే అతను మనిషి నిలబడ్డాడు మా వెనకాల. అక్కడి నుంచి కట్ చేస్తే ఇదిగో ముగ్గురం ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఇలా నుంచుని ఉన్నాం. ఈ జర్నీలో మా ఇద్దరికి కంబైన్డ్గా నిలబడ్డ ఇంకొక హీరో విజయ్ దేవరకొండ. ఎందుకంటే పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే విజయ్ దేవరకొండ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎస్కేఎన్. తను తీసుకొచ్చి ట్యాక్సీ వాళ్ళ అనే సినిమా చేస్తుంటే నేను ఇతనిలో డెఫినెట్గా ఫైర్ ఉందని చెప్పి గీతా గోవిందం స్టార్ట్ చేసాం. బట్ గీతా గోవిందం ముందు రిలీజ్ అయింది, ట్యాక్సీ వాళ్ళని వెనక్కి తొక్కేసాను, అది వేరే విషయం. అదే అదిదా బన్నివాస్. సో నిజంగా ఇక్కడ ఈరోజు నేను ఫస్ట్ అన్నాను చూసారా, ఫ్రెండ్షిప్ గెలిచినాయి అని. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్లో ఉన్న బ్యూటిఫుల్ ఒక రిలేషన్సే ఈరోజు ఇంతమంది ఇంత హ్యాపీగా ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అవర్ వెల్ విషర్స్ బిహైండ్ అవర్ జర్నీ. అదేవిధంగా నాకు నిజంగా ఈ సినిమాలో షాక్ ఇచ్చింది ఏంటంటే సాయి రాజేష్ షాక్ ఇవ్వలేదు. ఎందుకంటే సాయి రాజేష్కి 100% టాలెంట్ ఉంది. అతను ఒక అద్భుతాన్ని సృష్టించగలడని అతను ఈ కథ చెప్పిన రోజున నిజంగా నేను అనుకున్నాను. కానీ నేను సినిమా చూసినప్పుడు షాక్ అయింది అయితే ఆనంద్. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. ఆనంద్ పెర్ఫార్మెన్స్కి అంటే విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు. ఆయన చేసిన అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ అన్నింటిలో కూడా చాలా ప్రూవ్ అయిపోయారు. ఆయన లాస్ట్ 4 సినిమాలు కూడా నేను చూశాను ఆనంద్ గారి. కానీ ఈ సినిమాలో బయటకు వచ్చినప్పుడు మీకు ఆనంద్ కళ్ళల్లో ఉండిపోతాడు, అంత బాగా చేశాడు. అంటే నేను చూస్తున్నప్పుడు నేను అరవింద్ గారు ముగ్గురే చూస్తున్నాం ఒక థియేటర్లోని. ఈయన చేసిన ఒక రోడ్డు మీద పడి చేసిన సీన్కి నాకు తెలియకుండా నేను క్లాప్స్ కొట్టాను. అట్లాంటి పెర్ఫార్మెన్స్ డెలివరీ చేశాడు. అది నిజంగా
నేనైతే షాక్ అయినా 100%. తినలో ఇంత ఉందా, ఇంత డెప్త్ ఉందా అని. ఎందుకంటే తను హీరో అవుతున్నప్పుడు వాళ్ళ బ్రదర్ నాతో డిస్కస్ చేశాడు, ఎట్లా మా తమ్ముడు కూడా హీరో అవుతున్నాడంటే, అప్పుడు యుఎస్ నుంచి వచ్చావు కదా, యుఎస్ నుంచి వస్తే ఎందుకు ఉన్నావు కదా, అప్పుడైనా కొంచెం నువ్వు స్టాండర్డ్ అయ్యాక తను తీసుకురావచ్చు కదా, మరీ టూ ఇయర్లీ ఏమో అంటే, తను ఇష్టపడుతున్నాడు సార్, పోనే ఉండి తన టాలెంట్ తనకు ఉంటుంది కదా అన్నాడు. కానీ ఆ రోజు నాకైతే ఓకే అన్న హీరో అయ్యాడు కదా, తమ్ముడు కూడా కోరికుండా వచ్చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం నా ఒపీనియన్ మార్చుకున్నా. ఇట్స్ నాట్ దట్ మై అన్న హీరో అయ్యాడు కాబట్టి నేను అవ్వాలని కాదు. దెర్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ దిస్ బాయ్. అది అయితే మాత్రం మీకు ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం 100% అది కనబడుతుంది. నెక్స్ట్ మా అవర్ బేబీ వైష్ణవి గారు, అప్పుడప్పుడు నేను మా ఆఫీస్లో చూస్తూ ఉంటాను, ఈ యూనిట్తో పాటు తను కూడా వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, తర్వాత యూట్యూబ్లో బాగా ఫేమస్ అంటే అవునా అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా అంటే సాయి రాజేష్ని మెచ్చుకోవాలి దీనికి. ఎందుకంటే ఇంత అలాగే వీళ్ళ దగ్గర ఇంత టాలెంట్ ఉందని చెప్పి వీళ్ళని నిజంగా వెతికి పట్టుకుని వాళ్ళతో చేయించాడు కదా. నిజంగా సాయి రాజేష్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అందరం కూడా అందరికీ కూడా 14వ తారీఖున ఈ సినిమా అయితే మాత్రం షాక్ ఇస్తుంది థియేటర్లో. బయటకు వచ్చినప్పుడు ఇళ్ళలో ఇంత మెటీరియల్ ఉందా అనేది. అలాగే మా మార్తన్ వెంకటేష్ గారు మేనల్డ్ సార్, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే అయింది. క్లైమాక్స్లో ఆయన చేసేదే మొత్తం మన కుర్రోళ్ళందరూ, మీ కుర్రోళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే నేను కుర్రోడిని అంటే చంపేస్తాను నాకు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ పొరపాట్లు వచ్చేసింది అది. డార్లింగ్, ఆయన మార్తాండ వెంకటేష్ గారి మేనల్ పేరేంటి? పేరు చెప్పు. పేరు మర్చిపోయాడు మా బల్ల మగాడు. మార్తికి బాగా తెలుసు నాకు పేర్లు ఫేస్లు గుర్తుండవు అని చెప్పి డిస్లేష క్యాండిడేట్ అని. విరాజ్ డార్లింగ్, విరాజ్ అశ్విన్. జనరల్ నేను మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి అందిస్తుంటారు పేర్లు. అదేవిధంగా మా అందరు టెక్నీషియన్స్కి సార్ ప్లీజ్ పేర్లు అడగద్దు. విజయ్ గారు సార్, మీరు ఎస్కేఎన్ దగ్గర మాత్రం, విజయ్ బల్గని గారు ఎస్కేఎన్ గారి దగ్గర మాత్రం లేరా? విజయ్ బల్గని మాత్రం 100% ఎస్కేఎన్ మాత్రం ₹1 కోటి ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆడియో వల్ల వీడికి పబ్లిసిటీ ఖర్చు తగ్గిపోయింది కాబట్టి మొత్తం ఆ కాన్ఫిడెన్స్తో నీటి పబ్లిసిటీ కూడా తక్కువ చేస్తున్నాడు ఈ సినిమాకి. రాజేష్ గట్టిగా పట్టుకోవాలి ఈ విషయంలో. అలాగే బాలరెడ్డి గారికి అందరికీ కూడా సార్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఇది నేను అంటున్న మాట. ఈరోజు నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను 60-70% రైట్ ఎడ్జ్లోనే ఉంటాను ఒక సినిమా చూసినప్పుడు. 100% ఈ సినిమా అయితే మాత్రం 14వ తారీఖున ఒక ఇండస్ట్రీకి ఒక కల్చర్ షాక్ అయితే ఇస్తుంది. అది నేను చెప్పను కానీ ఒక కల్ట్ ట్రెండ్ అయితే అవుతుంది ఈ సినిమా. వంశీ, థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటావు. అదేవిధంగా ఈ సినిమాకి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక ఇంకా ప్రీ రిలీజ్ అండ్ తర్వాత సక్సెస్ మీట్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారి గురించి చెప్పలేదు, అది కావాలని అవాయిడ్ చేశాను, అది తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. బనివాస్ గారు ఇంకా ఆలోచిస్తున్నారు, ఏమైనా మర్చిపోయినా? లేదు కదా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక ఇదే దీంట్లో ఇంకొక ఫ్రెండ్, ఇంకొక పార్ట్నర్ కూడా మాట్లాడేస్తే బాగుంటుంది. మీకు స్పీచ్ కావాలంటే ఎస్కేన్ గారి దగ్గర అరువు తీసుకోండి. పాపం జనాలకి ఇప్పటికే మీకు ఎనర్జీ అవన్నీ వద్దులే మనకు ఇప్పుడు. ఎనివే, నాకు ఫస్ట్ ఈ సినిమా గురించి అందరూ చెప్పేశారు, అందరూ మాట్లాడేశారు, చాలా గట్టిగా చెప్పేశారు సినిమా గురించి. ఇప్పుడు ఎంత చెప్పినా ఏంట్రా బాబు ఇంత రుద్దుతున్నారు అనుకుంటారు, కానీ జెన్యున్గా సినిమాలో అంత విషయం ఉంది కాబట్టి సినిమా మాట్లాడేస్తుంది అంతే. ఎందుకనంటే యాక్చువల్గా నాకు 2005లో నేను సంతోషం సురేష్ గారు కలిసి ప్రేమిస్తే అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసాం యాక్చువల్గా. దాని తర్వాత యాక్చువల్గా 7G బృందావన్ కాలనీ నేను యాక్చువల్గా వాసు, ఎస్కేఎన్ అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏమనిపించేది అంటే ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ ఇంత రాగా ఈ తెలుగులో చాలా తక్కువ వచ్చాయి. ఇంత హార్ట్ టచింగ్ ఫిలిమ్స్ తెలుగులో అసలు ఎవరైనా తీస్తారా, అంత అంటే రిస్కీగా ఫీల్ అవుతారు, జరుగుతాయి అనుకునేవాడిని. బట్ యాక్చువల్గా ఒక 15-20 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ సాయి రాజేష్లో కనపడ్డాడు అలాంటి డైరెక్టర్. ఎందుకంటే ఇంత పెద్ద మాట యాక్చువల్గా అన్నానని అంటే ఆ సినిమా అంత బాగా రాశాడు, అంత డీప్గా వెళ్ళి యాక్చువల్గా ఆ క్యారెక్టర్స్తో జర్నీ చేశాడు. ఒక 3 క్యారెక్టర్స్తో యాక్చువల్గా ఒక మంచి లవ్ స్టోరీని రాసుకుని అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మనల్ని నవ్విస్తూ మనల్ని ఏడిపిస్తూ
వాళ్ళతో ట్రావెల్ అయ్యేలాగా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు, నేను ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా 140 వచ్చింది. ఆ ఫస్ట్ హాఫే అది అంత ఇదిగా చూసినప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను. రాగానే చెప్పాను ఆయనకి చాలా అద్భుతమైన సినిమా తీశారని. అట్లాగే సినిమా మొత్తం చూసిన తర్వాత అసలు ఇంత అల్టిమేట్ సినిమా మాత్రం రీసెంట్ ఫిలిమ్స్లో రాలేదు. అది స్ట్రాంగ్గా చెప్పచ్చు. ఎందుకంటే సాయి రాజేష్ లాంటి డైరెక్టర్ నిజంగా మనకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తెలుగులో మంచి సినిమాలు, యూత్ సినిమాలు రావట్లేదు అనుకుంటున్నారు, బట్ యాక్చువల్గా రీసెంట్గా సామాజిక వర్గమన కూడా చాలా బాగా తీశారు. ఆ టీంకి కూడా నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ కమింగ్ ఈ 14th వచ్చే ఈ సినిమాను కూడా అందరూ, మీరు చెప్తున్నాను సినిమా ఏదో మామూలుగా ఉంటుంది, సినిమా టాక్ వచ్చిన తర్వాత వెళ్దాం, వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత రివ్యూస్ చూసుకుని వెళ్దాం, ఏం అవసరం లేదు. ధైర్యంగా టికెట్ కొనుక్కుని థియేటర్లో కూర్చోండి, ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. నాట్ ఓన్లీ యూత్ సినిమా ఏదో ఇది కాదు, ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని. అసలు మనకి సినిమా చూస్తే మనకి ఎదురుగుండా ఒక లైఫ్ని చూసినట్టు ఉంటుంది. అంత గొప్ప సినిమా ఈ సినిమా, బేబీ సినిమా. అలాగే వైష్ణవి పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే ఆనంద్ దేవరకొండ కానీ, విరాజ్ కానీ, ముగ్గురు మాత్రం అసలు అల్టిమేట్ చేశారు. మనం ఏంటంటే కళ్ళలో టీయర్స్తో బయటకు వస్తాం, చాలా అంత బాగా చేశారు. 14th డెఫినెట్గా ఈ సినిమా చూడండి. ఇంత మంచి సినిమాని మా బ్యానర్లో యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. నిజంగా సాయి రాజేష్కి అంటే హృదయకాలం నుంచి యాక్చువల్గా తను మాతో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. కానీ ఇంత మంచి సినిమాని మా మాస్ మూవీస్ మేకర్స్కి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అడ్వాన్స్గా చెప్తున్నాను. అట్లాగే ఫస్ట్ హాఫ్ 140 మీదే ఉన్నాడు, అంత లేదండి. టోటల్ సినిమా అసలు మీకు లెంత్ తెలీదు, ఇంకొక గంట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంత బాగా తీశాడు. కానీ మా ఎస్కేనే పోరాడి కొంచెం కట్ చేశాడు, తగ్గించాడు సినిమాని. ఎనీవే సినిమా చాలా బాగుంటుంది చూడండి. అలాగే మా ఎస్కేఎన్కి నా ఫ్రెండ్, నా పార్ట్నరు, నా సోల్మేటు చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కడుపు నిండా పెట్టేస్తాడు, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి, ఇక స్టేజ్ మీద ఉన్నోళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్నోళ్ళకి అందరినీ బాగా చూసుకుంటాడు. అందరితోనూ చాలా దీంట్లో వెళ్తాడు. అంటే ఒక మంచి పర్సన్, మంచి ఇన్స్పిరేషన్ పర్సన్. అలాంటి అందరినీ చూసుకోవడం అంటే లేదా అపార్థం చేసుకుంటారు. అపార్థం కాదు, నువ్వు ఎలా చూసుకుంటావో వాళ్ళకి తెలుసు మనకి. అందుకని డెఫినెట్గా ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే డార్లింగ్. ప్రతి ఇయర్ నీ బర్త్డేకి ఒక మంచి సినిమా ఇలాంటిది రావాలని, అది మన బ్యానర్లోనే, ఇంకా మన బ్యానర్ అంటే మందలే. ఎనీవే థ్యాంక్స్ అలాట్. అందరికీ టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాటి గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఎస్, నౌ ఇట్స్ టైమ్ మన వంశీ పైడిపల్లి గారి రియాక్షన్ అండ్ ఆయన విషెస్ తెలుసుకుందాము. సార్ ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నమస్తే అన్న, బాగున్నావే? మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే, సో అట్లా ఉండాలి, అట్లా లేకపోతే నడవదు ఇడ, నాకు తెలుసు. కానీ ఫస్ట్లీ ఈరోజు ఐ థింక్ హ్యాపీ బర్త్డే ఎస్కేఎన్. అప్పుడు ఎప్పుడో చెప్పాను నేను ప్రొడక్షన్ రమ్మని, ఇక నువ్వు రైటింగ్లోకి వచ్చాయి బెటరు, ఎందుకంటే మాకు పంచ్ డైలాగ్ రాసేటోళ్ళు తక్కువైపోయారు. బట్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. నిజంగా నీ జర్నీ ఎప్పటి నుంచో చూస్తున్నావు, అండ్ టుడే ఈ బర్త్డే రోజు నిజంగా ఇంత మంచి ట్రైలర్ చూపించావు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం నీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ చెప్పండి అన్న. అండ్ ఇక్కడున్న ఇద్దరు మేల్ లీడ్స్ ఈ సినిమాలో, ఆనంద్ అండ్ విరాజ్, వీళ్ళు నిజంగా హీరోలు అవుదాం అనుకునే ఆలోచన లేకన్నా ముందు నుంచి నాకు వాళ్ళిద్దరు తెలుసు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ వదిలి ఇండస్ట్రీ రావడానికి కారణం విరాజ్ వాళ్ళ మావయ్య గారు మార్తాండ్కే వెంకటేష్ అండ్ మార్తాండ్కే శంకర్, వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ ఆనంద్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇందాక వాసు చెప్పినట్టు ఆనంద్ ఏదో విజయ్ హీరో అయిపోయాడు కాబట్టి నేను హీరో అయిపోవాలి అనే ఉద్దేశంతో తను రాలేదు. తనకు మంచి జాబ్ ఉండింది యూఎస్లో, అవన్నీ వదులుకొని తనకున్న ప్యాషన్ని చేసుకుంటూ తను వచ్చాడు. తను చేసిన 2-3 సినిమాలు ఇప్పటివరకు ఒక ఎత్తు. ఈరోజు బేబీలో నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఆనంద్, యూ గ్రోన్ లీప్స్ అండ్ బౌన్స్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. అండ్ ఐ కెన్ జస్ట్ విష్ యూ అండ్ విరాజ్, మీ అందరి కేకలు అరుపులు మా అందరికన్నా ఎక్కువ వాళ్ళకు అవసరం బ్రదర్, ఎందుకంటే దే ఆర్ ద వన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ.
అండ్ విరాజ్ అండ్ ఆనంద్ అండ్ వైష్ణవి. ఇందాక మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి, ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. దిస్ ఇస్ సేయింగ్ దట్ దెర్ కెన్ బి అ ఫేక్ స్మైల్ బట్ దే కెన్ నెవర్ బి అ ఫేక్ టియర్. టియర్ అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో నిజంగా మీకు ఆ కన్నీళ్ళు వీళ్ళందరూ అరిచిన వాళ్ళు వచ్చిందే మరి ఏంటో తెలియదు, కానీ సేవ్ దెమ్ ఫర్ July 14th. యూర్ గోయింగ్ టు క్రై అ లాట్ మోర్. ఎందుకంటే మీకు వచ్చే అప్రిషియేషన్ కానీ మీకు వచ్చే, నేను చూశాను, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ ద వేస్ రాజేష్ రోట్ యువర్ క్యారెక్టర్ అండ్ ద వే యూ డిడ్ ఇట్, నాకు తెలిసి 14 తర్వాత మీ పోస్టర్లు అతకబెట్టుకుంటారు ఊర్లలో చాలామంది అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ జాగ్రత్త బ్రదర్, అమ్మాయిలతో వాళ్ళు కనుక గట్టిగా కొడితే ఎట్లా కొడతారో మీ అందరికి తెలుసు, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ అందరికీ, అండ్ డెఫినెట్గా అనిపించి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇందాక ద హోల్ టీమ్, వికాస్ కానీ బాలరెడ్డి కానీ, ఐ థింక్ విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆర్ ద హోల్ టీమ్ అదే లేరు, బట్ ఐ థింక్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. ఐ నో యాజ్ అ యంగ్ టీమ్ ఒక సినిమా రిలీజ్ అవుతుంటే మీకు అందరికీ ఎలా ఉంటుంది అనేది, but I think you already proved it, and July 14th you can all celebrate definitely. And మారుతి గురించి ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ నాకు మారుతిని చూసినప్పుడల్లా ఒక ధైర్యం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక బెనుకు కానీ కురుకు కానీ ఏమీ ఉండదు, అంటే తను ఏదైనా తట్టుకొని వెళ్ళిపోగలడనే ఒక ఫోర్స్ కనిపిస్తూ ఉంటుంది మారుతిలో. మారుతి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద వెరీ నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ బన్నీ వాసు ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఇండస్ట్రీలో ఎవరి వల్ల ఏదైనా సాధ్యం అవుద్ది అంటే అది బన్నీ వాసు వల్లే అవుద్ది. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. అండ్ సాయి రాజేష్ని ఫస్ట్ హృదయకాలయం సినిమా తీసి కొబ్బరిమట్ట సినిమా తీసినప్పుడు ఇందాక అందరూ అన్నట్టు తనే ఇదే తీసావా, నువ్వే తీసావా ఈ సినిమా అని అడిగారు అన్నాడు. కానీ నాకు తెలిసి రాజేష్ అలాంటి ఒక సినిమా తీయాలంటే ఒక డైరెక్టర్ కన్విక్షన్ కావాలి. A director is as good as his conviction, and I think the conviction that you have on your scripts, నువ్వు అది ఏది చేసినా కానీ, అది హృదయకాలం చేసినా, కొబ్బరిమట్ట చేసినా, ఆ తర్వాత కలర్ ఫోటో చేసినా, ఈరోజు బేబీ చేసినా, I think it's your conviction, and I think after baby, Sai Rajesh will be celebrated more in Telugu film industry, and that's what I wish for everyone. Thank you brothers, thank you so much for having me here. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ వంశీ గారు. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్టేజ్ పైన సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోదాము. ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ మనం జరుపుకుంటున్నాము, అయితే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఎస్కేఎన్ గారు ఒక్కసారి కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సురేష్ కొండేటి గారు రెడీగా ఉన్నారు. Yes, come on everybody, wishing SKN garu happy birthday. SKN భయం ఏంటంటే అందరు ట్రోల్ చేస్తారంట, తనేమో అందరినీ ట్రోల్ చేయొచ్చు, కానీ తనను మాత్రం ఎవరు ట్రోల్ చేయొద్దు. అరే సాలువా దండాలు ఎవరికి వేస్తుందో తెలుసా? బొమ్మ వేశారు, కోసేయమంటున్నారు. అందుకే ఈవెంట్ ఇంకా అయిపోలేదు, మీడియా ఇంటరాక్షన్ ఉంది. Q&A మనం టీమ్తో జరపబోతున్నాము ఇక్కడ. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ SKN గారు, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. సో ఒక్కసారి టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం ప్లీజ్ క్లియర్ దిస్ కేక్. థ్యాంక్ యూ. ప్రేమే ఉంది, ఇంకేం లేదు. వైష్ణవి, వాళ్ళందరూ ఇందాక ట్రైలర్ అడుగుతున్నారు, ఇందాక ఆ అమ్మాయి ఎమోషనల్ అయిందిగా, మళ్ళీ అవుతుందా అని అడుగుతున్నారు. మళ్ళీ ఏమన్నా అయ్యే ఉందా?
మీ ప్రమోషన్ కోసం మళ్ళీ ఎమోషనల్ అవ్వమంటున్నారా? సరే, ఒక్కసారి టీం మెంబర్ స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ క్విక్ గా మీడియా. సాత్విక్, సీత, కుసుమ, మౌనిక, ఇంకెవరు ఉన్నారా? ఇక్కడికి వచ్చిన మా నెక్స్ట్ డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక, హారిక గారు రండి. సాయి రాజేష్ గారు, సాయి రాజేష్ గారు. ఓకే, సో బేబీ టీం మొత్తం స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి క్విక్ గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? యా, ప్లీజ్. ఐ థింక్ మెయిన్ కాస్ట్ ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. कितना बजा शो? 7:25 था. उसको पूछो. नहीं उसका श्रीनिवास का श्रीनिवास 5 मिनट. ఓకే, చైర్స్ ప్లీజ్ క్విక్లీ. డోర్ బయట కేకిస్తున్నారు బ్రో. యా, లెట్స్ స్టార్ట్ ద Q&A. ఓకే, స్టార్టింగే కుంభస్థలమా? సరే, మంజుష, సురేష్ గారు ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్. మంజుష, ఇందాక నువ్వు ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ అని చెప్పావు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అని చెప్పావు. నెక్స్ట్ టైం మాత్రం SKN ఫ్యాన్స్ అందరికి అని మిస్ చేయాలి. అది మాత్రం కంపల్సరీ నెక్స్ట్ టైం మిస్ అవ్వద్దు. ఎస్, నోటెడ్. థ్యాంక్ యూ. అయితే మీ మొదటి ప్రశ్న SKN గారికి అనుకోవచ్చా? ఓకే, ప్లీజ్. SKN జనరల్గా మన ఊరి నుంచి ఏదైనా సాధిద్దాం అనే ఉద్దేశంతో హైదరాబాద్కి వస్తాం. చాలామంది, ఎక్కువ మంది వచ్చినప్పుడు తర్వాత జర్నలిస్ట్గా, తర్వాత PROగా, తర్వాత డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా ఎదగటం. అసలు నీ ఎయిమ్ ఏంటి, ఎంతవరకు నెరవేరింది నీ కోరిక అనేది? నా ఏం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారిని కలవాలని, మెగాస్టార్ చిరంజీవి గారిని. నేను ఆయన కలిశాను. ఆయన నా సినిమాలకు ఇది వచ్చేసారు. నా ఏం నెరవేరిపోయింది. అప్పుడు ఆయన తర్వాత నా ఏం నెరవేరిపోయిందంటే ఆయన చెప్పారు, ఎప్పుడూ కూడా ఎయిమ్స్ అనేది అలాగ కాన్స్టెంట్గా ఉండవు, ఇక్కడ నుంచి అప్గ్రేడ్ అవుట్ ఉండాలి. ఇప్పుడు సినిమాలు తీయి, ఇంకా మంచి సినిమాలు తీయి, ఇంకా పెద్ద సినిమాలు తీయి అని. సో ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఒక మంచి సినిమాలు తీశాను, ఇంకా మంచి సినిమాలు తీస్తాను. అదే ఇప్పుడు నా మంచి సినిమా తీయాలంతే. బేబీ ముందు SKN వేరు, బేబీతో SKN వేరే ట్రెండ్ మారుతుంది అనేది బాగా వినపడుతుంది. అంటే ఇదివరకు అరవింద్ గారి సినిమాలకి మామూలుగా బన్నీవాసు ఎలాగో అలా మీరు అట్లా ఉండేవారు. ఇప్పుడు SKN బాగా ఫోకస్ అయ్యి ఇంత మంచి పేరు, ఇంత మంచి సబ్జెక్టు, ఇంత ఇది మీరు తెచ్చుకోవడం వెనుక రహస్యం ఏంటి? అది రాజేష్ అంత గొప్ప ప్రోడక్ట్ తీసాడు కాబట్టి నేను దాన్ని మార్కెట్ చేయగలుగుతున్నాను. అదే రాజేష్ ఒక గొప్ప ప్రోడక్ట్ తీయకపోతే SKN లేదు, ఎవరు లేరు. ఎవరికైనా సరే, ఒక డైరెక్టర్కైనా, ఒక హీరోకైనా, హీరోయిన్కైనా ప్రోడక్ట్ కరెక్ట్గా ఇచ్చే క్యాప్టెన్ ఒక డైరెక్టర్ మాత్రమే. నా పక్కన క్యాప్టెన్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి SKN అలా కనిపిస్తున్నాడు. రాజేష్ గారు, ఇందాక అందరూ మనం మాట్లాడినట్టుగా ఇది రాజేషే ఈ కథ ఎంచుకున్నాడా, ఇది రాజేష్ సినిమా సంబంధించిన పాటల, అసలు మీ మిస్సెస్ కూడా నమ్మలేని నిజం ఈ బేబీ సినిమా. సో అంతలా మీరు ఇందాక చెప్పారు కాబట్టి, అంటే సెటైరికల్
సినిమాలు తీసిన, 2 డైరెక్షన్లో 2 సెటరికల్ సినిమాలు తీసిన రాజేష్ ఈ కథను ఎలా ఎంచుకున్నాడు, ఎలా మీకు కాన్ఫిడెంట్ కలిగింది అంటే? అన్న యాక్చువల్లీ దీన్ని మేము ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ యాక్చువల్లీ. బట్ మధ్యలో వెళ్ళే కొద్దీ అంటే ఇప్పుడు తీసేసాను కాబట్టి ఎన్ని కాంట్రవర్సీలు అవన్నీ చెప్పకూడదేమో, కానీ నాకు ఎందుకో కొద్దిగా హట్ అయినా నేను మధ్యలో. అంటే ఒక్క సినిమా మాత్రం గట్టిగా తీసి తర్వాత ఆపేసుకోవచ్చు, కావాలంటే తర్వాత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, కానీ ఒక్క సినిమా మాత్రం గట్టిగా అరే నాకు సినిమా తీయడం వచ్చు అని ప్రూవ్ చేసుకోవాలనుకొని, అంటే ఈ సబ్జెక్ట్ 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి మారుతి గారి స్టైల్లో చెప్పచ్చు, ఒకటి ఇలా చెప్పచ్చు. అంటే ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పినా కూడా కథ యాజ్ టీజ్గా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గట్టిగా సౌండ్ చేసి ఒక సినిమా తీసి ఫినిష్, డిస్కషన్ ఇంకొద్దు పెట్టద్దు అనే దాని మీద ఇది చూస్ చేసుకొని దీని మీదకి స్టిక్ అయినా. రాజేష్ గారు ఇటు సార్, ఇక్కడ ఇటు సార్, లెఫ్ట్ సైడ్. కలర్ ఫోటోలో సుహాసిని బ్లాక్ చూపించారు, కలర్ ఫోటోలో కలర్ చూపించారు, ఇందులోనేమో బేబీలోనేమో వైష్ణవిని బ్లాక్. అంటే ఏంటి కలర్, ఏంటి రీజన్ ఏంటి అసలు ఇది క్యారెక్టర్? అంటే ఇది చెప్తే అది కొద్దిగా అర్థమై ఉంటుంది మీకు యాక్చువల్లీ. అంటే ఒక పాయింట్ అంటే దీని కలర్ ఫోటోకి దీనికి సంబంధాలు. కలర్ ఫోటో ఒక కలర్ మీద అదే మెయిన్ థీమ్గా ఉంటుంది. దీంట్లో అలా కాదు, ఒక అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన కదా. అలా అని నల్లగా ఉన్నప్పుడు అందంగా లేదు, తెల్లగా అయ్యాక అందంగా ఉంది అని కాదు. యాక్చువల్లీ ఆ పాయింట్ కూడా చాలా నీట్గానే డీల్ చేశాను. ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పలేను నేను యాక్చువల్లీ. ఖచ్చితంగా కలర్ ఫోటోకి దీనికి సంబంధం లేదు, బట్ కథ అవసరం అనమాట. వైష్ణవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయి ఇంత బరువైన పాత్ర ఎంచుకొని ప్రేక్షకులకు ఒక మంచి ప్రేమ కథ, ఓకేనా వినిపిస్తుందా? సో ఒక తెలుగు అమ్మాయి ఇంత బరువైన పాత్ర ఎంచుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ క్యారెక్టర్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఈ పాత్ర మోయగలరు అనిపించిందా? ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ సాయి రాజేష్ సార్ బిలీవ్ సార్. అంటే ఫస్ట్ నేను బేబీ మూవీకి వచ్చినప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండింది. అంటే ఇంతకుముందు వింటూ ఉంటాం కదా మనం మన లైఫ్లో, ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ పిల్ల యూట్యూబర్, ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్, ఏం చేయగలుగుతుంది, ఏమంత లేదు అది. అంటే సమ్వేర్ లోపల ఇన్సెక్యూరిటీ ఫీడ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లో. ఫస్ట్ ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఆ మైనస్ ఏదైతే ఉందో అది సాయి రాజేష్ సార్ వల్ల అది హెల్ప్ అయింది నాకు తీసేయడానికి బ్రెయిన్లో నుంచి. అండ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ బేబీకి ఏవైతే రైటింగ్ సాయి రాజేష్ సార్ రాసినారో, అంటే నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్ వుడ్ కనెక్ట్. అంటే చాలామంది యాక్టర్స్ కష్టపడుతూనే ఉంటారు సార్ మంచి రోల్ రావడానికి, మంచి ఛాన్స్ రావడానికి, టు ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్. నేను అదే ఫీల్ అయినా. అంటే ఇంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఇంత మంచి ప్రొజెక్షన్ అంటే నేను ఏం చేయగలుగుతానో చూపించుకునే ఒక ఆపర్చునిటీ, పెద్ద ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయినా. అంటే ఈ మధ్యకాలంలో అంటే చాలామంది మనం న్యూస్లో చూస్తుంటాం, చాలామంది అంటే సినిమా జరిగిన సంఘటనలన్నీ కథలుగా మన తెర మీద వచ్చాయి. సో అమ్మాయిలు అబ్బాయిలు చీట్ చేయడం, అమ్మాయిలు మోసపోవడం అనేది మనం రోజు న్యూస్లో చూస్తున్నాము. చాలామంది డైరెక్టర్లు అవి కథలుగా సినిమాలు తీసేయడం జరిగింది. సో ఇందులో మీ క్యారెక్టర్ అనేది బయట నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తా, లేదంటే అమ్మాయిల మీద ఇంకెక్కువ ఎఫెక్షన్ క్రియేట్ చేయగలుగుతుంది? సో నెగిటివిటీ పాజిటివిటీ అని పక్కన పెడితే సార్, బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. ఇప్పుడున్న రియల్ లైఫ్లో ఇప్పుడున్న సంఘటనల నుంచి బేస్ చేసుకొని వచ్చిన స్క్రిప్ట్ ఇది. అంటే బేబీలో ఒక అమ్మాయి లైఫ్లో 2 అబ్బాయిలు ఉంటారు. అసలు లైఫ్ ఆ అమ్మాయిది ఈ 2 అబ్బాయిల వల్ల ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, అది పాజిటివ్గా పోతుందా, నెగిటివ్గా పోతుందా, లేదా ఈ అమ్మాయి వీళ్ళిద్దరు లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకేం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం చూపించినాం అనమాట. బేబీ ఇద్దరిలో ఎవరిని దక్కించుకుంటుంది? అది మీరు జూలై 14th వరకు వెయిట్ చేయాలి సార్. ఆడియన్స్ హృదయాన్ని దక్కించుకుంటుంది. ఆనంద్ సురేష్ ఆగును. ఆనంద్ గారు, ఆనంద్, మీ యాక్టింగ్ చూస్తుంటే మీ బ్రదర్కు మీ యాక్టింగ్ సేమ్ ఉన్నట్టే అనిపిస్తుంది స్క్రీన్ మీద.
ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందా, ఆన్ స్క్రీన్ మీద కూడా భవిష్యత్తులో పోటీ ఉంటుందా? అది నేను మొన్న చెప్పిన యాక్చువల్గా రోజు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనంద్ దేవరకొండ సార్ ఒకరినొకరు నెగటివ్ ట్రోల్ చేసుకుంటే చూడాలని ఉందన్న నాకు. అంత రేంజ్కి నువ్వు వెళ్ళాలని చెప్పేసి మీ ఫ్యాన్స్ అన్న విజయ్ మీద, విజయ్ ఫ్యాన్స్ నీ మీద అన్న వన్ డే దట్ విల్ కమ్. అట్లే అంటే నేను ఈ యాక్చువల్లీ మొన్న ఒక డిస్కషన్లో అన్న మీలో ల్యాకింగ్ ఒకటి మీరు పెద్దగా ఆలోచించట్లేదు అన్న అని సారే చేశాను అన్న. నేనేందంటే కొంచెం లైఫ్లో ఏది చేస్తున్నా కొంచెం హ్యాపీగా ఉండాలి, చిల్ ఉండాలి అనేది ఆలోచిస్తుంటా. ఆయన చూసిన పొటెన్షియల్ నుంచి ఇదంతా వచ్చింది. నేను కాంపిటీషన్ అనేది ఏమో ఆ ఫ్రైడే రోజు మంచిదేమో కానీ జనరలీ ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఆఫ్ కాంపిటీషన్ అది క్రియేటివిటీని చంపేస్తుంది. ఆ విధంగా నేనైతే ఆలోచించను. ఈ సినిమా నేను మరీ చెప్తున్నా, వీళ్ళిద్దరికీ మా ముగ్గురికి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అసలు చాలా లక్కీ. అండ్ దిస్ ఫిలిం ఎస్పెషలీ, అండ్ చాలా రోజుల తర్వాత ఎంత మంచి లవ్ స్టోరీ వస్తుంది అంటే డైలాగ్స్ సూపర్బ్ ఉంటాయి. ఒక ఫీమేల్ మామూలుగా మనం మేల్ పర్స్పెక్టివ్ నుంచి లవ్ స్టోరీ చాలా చూసి ఉంటాం. వీడు ఎందుకు అమ్మాయిని ప్రేమిస్తుండు, ఎందుకు బ్రేకప్ అయ్యిండు, ఎందుకు మళ్ళీ కలిసి వచ్చిండ్రు, ఇవన్నీ. కానీ దీంట్లో ఫీమేల్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది కాబట్టి అది టెంప్లెట్ నుంచి బయటికి వచ్చినాం ఆల్రెడీ అక్కడనే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్ దిస్ ఫిలిం. కాంపిటీషన్ గురించి అయితే నేను పెద్దగా అంటే ఆలోచించాను, నేను అక్కడ వరకు వెళ్ళలేదు. ఇంకా సినిమా అయిపోయాక ఆనంద్ గారు ఇక్కడ సినిమా అయిపోయాక కన్నీళ్ళతో బయటకు వస్తారని అంటున్నారు. ఏమన్నా సాడ్ ఎండింగ్ ఆ టైప్ ఏమైనా ఉండొచ్చు? ఎస్కేనన్నా ఇప్పుడే అన్నారు కదా సాటిస్ఫైడ్ ఎండింగ్ అని. సాటిస్ఫైడ్ అంటే ప్రతి ఒక్క సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే కంపల్సరీ టీయర్స్తో బయటకు వస్తారనేసి చెప్పారు. టీయర్స్ క్యాన్ బీ సాడ్, క్యాన్ బీ హ్యాపీ. సో మీరు ఎదురు చూడండి, మంచిగా ఉంటుంది. మిమ్మల్ని ఆ రన్ టైం అంతా పరిగెత్తు తీసుకెళ్తుంటుంది ఎండింగ్ దాకా, అండ్ యుల్ బీ సాటిస్ఫైడ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. రాజేష్ గారు సాడ్ ఎండింగ్, బ్యాడ్ ఎండింగ్ కాదు, మ్యాడ్ ఎండింగ్, మైండ్ బ్యాంగింగ్. బడ్జెట్ మీరు అనుకున్నంత అయిందా? ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అయింది అనుకుంటున్నారు? అసలు డబల్ అయిందన్ను. డబల్ మరి అంటే ఎస్కేఎన్ గారు ఏం ఫీల్ అయ్యారు అసలు? మరి బడ్జెట్ అలా పెంచేస్తుండే. నా స్నేహితుడు రాజేష్ ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అయితే ఈ బడ్జెట్ని మించిన బడ్జెట్లు తీసి సినిమాలు నేను సక్సెస్ కొడతాను. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కడ మారుతి గారితో అప్పుడు సినిమాలు చేసిన, ఇప్పుడు రాజేష్తో తీసిన, నా ఫ్రెండ్ ఎదగాలి. దాని గురించి ఈరోజు పెట్టుకునే చిల్లర ఆ లెక్క నాకు ఉండదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఏ ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే నా ఫ్రెండ్స్ బాగుంటా. ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. హలో ఎస్కేన్, ఇది ఎస్కేన్ గారు ఇక్కడ ఇది బేబీ బ్రేకప్ బేస్డ్ సినిమా లాగా కనిపిస్తుంది. మీ లైఫ్లో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్స్ జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? మనది బ్రేకప్స్ లెక్కెట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మేకప్లు అన్నీ ఆరిపోతాయి, అంత టైం పట్టుద్ది. మనదంతా అసలు పెద్ద అంటే ఒకటే, లవ్లో ఫెయిల్ అయినాడు లైఫ్లో సక్సెస్ అవుతాడని నమ్ముతాను నేను. నేను చాలాసార్లు లవ్ ఫెయిల్ అయ్యాను, అందుకే లైఫ్లో సక్సెస్ అయ్యాను. ఫస్ట్ బ్రేకప్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఇంకో అమ్మాయిని ట్రై చేశాను, వాళ్ళ సిస్టర్ని ట్రై చేశాను. అక్కతో బ్రేకప్ అయింది రిజల్ట్. ఆ అమ్మాయికి ఈగో అట్ట వలన ఆ అమ్మాయి సిస్టర్ని ట్రై చేశాను. తర్వాత ఏమైందని అక్కడ ఇక్కడ బాగా. వైష్ణవి, యా, ఈ సినిమాలో ట్రైలర్లో ఒక డైలాగ్ చివర్లో కొట్టారు కదా, మాకంటే బలంగా ఎవరు కొట్టరు అని. మీరెవరినైనా కొట్టారా బలంగా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే మీరు చూసి ఉండాలి. నేను ఎవరైనా గట్టి మాట్లాడితేనే నేను ఫుల్ వణికిపోతా. అట్లాంటిది నేను ఒకరిని కొట్టే అంతనా? అంటే ఫిజికల్గా కాదండి, ఫిజికల్గా మనసుతో మెంటల్గా గట్టిగా కొట్టారు ఎవరినైనా? ఎస్కేనా అంటే సినిమాకి సంబంధించి సినిమాని ఆడియన్స్కి చేరువ చేయడానికి ప్రమోషన్లో రకరకాలుగా మీరు వెళ్తూ ఉంటారు. సో ఈ రిలీజ్ డేట్ పోస్టర్ విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఆ పోస్టర్ ఎందుకు వేయాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే ప్రసాద్ ఐమాక్స్ ముందు మేము అనుకున్న పోస్ట్ ఒకటి,
ఇలాగా అడ్డంగా ఉండే పోస్టర్. అక్కడ ప్రసాద్ ఐమాక్స్ ముందు ఆ ఇచ్చిన స్పేస్లో వెర్టికల్గా ఉండే పోస్టరే ఇదో వద్దన్నారు. అప్పుడు మేము డిజైన్ అని ఒక పోస్టర్ చేసి ఇచ్చేయండి అని చెప్పాము. చేసి ఇచ్చేయంటే తొందరలో యాక్చువల్గా డిజైనింగ్ ఇంకా అమ్మాయి కాల్ ముందుకు రాలేదు కరెక్ట్గా మనం చూసుకునేపాటికి పోస్టర్ వదిలే అని చెప్పి వెంటనే డిలీట్ చేస్తాం. చాలామంది లేదు ఇలాంటి పోస్టర్ వేస్తే నీకు కాంట్రవర్సీ అవుద్ది, పబ్లిసిటీ అవుద్ది అని చెప్పారు. బట్ నేను కంటెంట్ని నమ్మేవాడిని తప్ప కాంట్రవర్సీని నమ్మేవాడిని కాదు. నా సినిమాని లేపే కంటెంట్ చాలా ఉంది, అందుకే పోస్టర్ వెంటనే డిలీట్ చేస్తాను. రాజేష్ గారు కూడా అమ్మాయిలంటే చాలా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా సరే సినిమాల్లో అమ్మాయిలు వాడేసుకున్నారు అలాంటి డైలాగ్ ఒక ప్రస్ఫుటమైన అమ్మాయి క్యారెక్టరేషన్ వ్యక్తిత్వానికి సంబంధించిన సినిమా తీశాడు చాలా బలంగా. అందుకే ఆయన వెంటనే లేదు డార్లింగ్ వెంటనే తీసేద్దాం అన్నాడు. అందుకనే వెంటనే విత్ ఇన్ మినిట్స్లో తీస్తాం, లేకపోతే ఇప్పటికీ వాడుకోవచ్చు పోస్టర్. రాజేష్ గారు ఇక్కడ సినిమాలో ప్రేమదేశం షేడ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అసలు ఉండదు. ఆ సినిమా ఎఫెక్ట్ ఏదో ఉన్నట్టుంది మీ మీద? లేదు అసలు లేదండి. సినిమా మొత్తం అదే కనిపించింది ట్రైలర్ చూస్తే. లేదు సార్, అసలు ప్రేమ దేశంకి సంబంధమే ఉండదు యాక్చువల్లీ. అదే అసలు కంపారిజన్కి ఈ సినిమాకి ఏం లేవండి యాక్చువల్లీ. అంటే నేను ఈ సినిమా బాలు మహేంద్ర గారికి డెడికేట్ చేశాను యాక్చువల్లీ. సో అంటే బాలు మహేంద్ర గారి కథల్లో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు లేకపోతే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇలా ఉంటే జెన్యున్గా వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో ఫోర్స్ఫుల్గా అలా కమర్షియల్ పాయింట్గా చెప్పరు ఆయన. అందరికీ ఒక పాయింట్ ఉంటుంది. సో దీనిలో ఖచ్చితంగా ముగ్గురు సైడ్ నుంచి కథ చెప్పడానికి ట్రై చేశాను సార్. ప్రేమదేశం లాగా ఉండదు యాక్చువల్లీ. రాజేష్ గారు 2014లో ఎండి తెర మీద డైరెక్టర్ బై స్టీవెన్ శంకర్ అని పడింది. తర్వాత 2023 ఇప్పుడు బేబీకి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సాయి రాజేష్. సో ఈ జర్నీలో కొన్ని మీరు ఎదురుపాట్లు అనుభవించారని తెలిసారు సార్. ఎలా ఉంది జర్నీ అప్పుడు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు? ఒకసారి మీ ఆ జర్నీ చెప్తారా 2014-2023 వరకు? అంత పెద్దగా చెప్పలేను కానీ బట్ నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను సార్. అప్పుడైనా ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంటాను. అంటే నాకు మెయిన్ ఈ ప్రాసెస్లో ఫెయిల్యూర్ రాకూడదు అనేది ఒకటే నడిపిస్తుంటుంది నన్ను. అంటే కీప్ ఆన్ చెక్ చేసుకుంటా ఉంటా. నేను ప్రొడ్యూస్ చేసినా డైరెక్షన్ చేసినా సినిమా పోకూడదు అనే ఒక భయం లోపల ఇది ఉంటుంది. అదొక్కటి తప్ప అప్పుడు 90% హ్యాపీగా ఉండడానికే ఉంటాను. సో అలా కాకపోతే ఈ సినిమా తీయడానికి మాత్రం రీజన్ అయితే అదే ఇన్సల్ట్స్ ఇంకా వద్దు, అది ఆ ఒక్కటి నుంచి మాత్రం బయటకు వచ్చేయాలని ఉద్దేశంతోనే చేస్తాను. 9 yearsలో సినిమా డైరెక్షన్ చేయకపోవడానికి కారణం అంటే ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కూడా నేను సెట్లో ఉండాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది సార్. అంటే కొబ్బరి మట్టకు కానీ కలర్ ఫోటోకి కానీ ఎవ్రీడే సెట్లో ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కానీ రైటింగ్ కానీ అవన్నీ చేయాల్సి వచ్చింది. అండ్ నేను అంత ఫాస్ట్గా తీసే డైరెక్టర్ని కూడా కాదు, ప్రొడ్యూసర్ని కూడా కాదు. చాలా స్లోగా తీస్తా సినిమాలు కానీ అంటే షెడ్యూల్ వేయటం కానీ అట్లా. ఇది కూడా దాదాపు 2.5 years తీసాను. జస్ట్ లాస్ట్ 2 questions ప్లీజ్. యా ఒక్క నిమిషం సురేష్ గారు. అంటే ఏదన్నా జరుగుతున్నప్పుడు ఒక సిగ్నల్ వస్తుందని చెప్పి ఒక ట్రైలర్లో ఒకటి చెప్పడం జరిగింది, సిగ్నల్ బ్యాడ్ ఆర్ గుడ్. ఈ సినిమాకి సంబంధించి సిగ్నల్ ఏ విధంగా ఉంది? సిగ్నల్ లాస్ట్ డైలాగ్ ఒకటి ట్రైలర్లో చెప్పడం జరిగింది మీరు. సో ఏదైనా మంచి కానీ చెడు కానీ జరిగేటప్పుడు ఒక సిగ్నల్ దేవుడు చూపిస్తాడు. ఈ అమ్మాయి విషయంలో సిగ్నల్ ఇవ్వలేదనేది మీరు చెప్పడం జరిగింది కదా. ఈ సినిమా విషయంలో ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి? ఈ సినిమా విషయం రియల్ లైఫ్లో ఉంటుంది కదా. నాకు ఫస్ట్ నరేషన్లోనే అంటే ఆ సిగ్నల్ ఎప్పుడో ఎస్కేఎన్ అన్ననే గుర్తించిండు. నేను ఫిలిం ఇండస్ట్రీకి రాకముందే బ్రదర్ నీతో సినిమా తీస్తా అన్నాడు. దాని తర్వాత ఒక 2 years తర్వాత స్టోరీ సాయి రాజేష్ అన్న వచ్చి చెప్పిండు. నాకు ఆ నరేషన్లో టూ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ గట్టిగా గుర్తుండిపోయినాయి. దాంతో నేను కన్విన్స్ అయిపోయినా, చేస్తా అని చెప్పిన. కానీ ప్రతి ఒక్క చెక్ పాయింట్ ఉంటుంది కదా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో. ఒక 2.5 years జర్నీ ఇది. అంటే విన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ మెలడీస్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ పాయింట్కి. ప్రతి ఒక్క చెక్ పాయింట్లో ఒక పాజిటివ్ డైరెక్షన్ వీళ్ళిద్దరు తీసుకెళ్ళారు మమ్మల్ని. అంటే మ్యూజిక్ మాకు ట్రాక్స్ పంపిస్తూ అంటే మాకు ఆ ఎమోషన్ మాలో వచ్చేసింది. దాంతో పర్ఫార్మెన్సెస్, ద టెక్నీషియన్స్ దట్ వీఆర్ వర్కింగ్ విత్. ఈరోజు బాలరెడ్డి అన్న మా సినిమాకి రావడం, విజయ్ బుల్గాన్, ఆల్ దీస్ ఆర్ అమేజింగ్ సిగ్నల్స్ ఫర్ దిస్ ఫిలిం. ఆ గ్రీన్ సిగ్నల్ ఏదో మీకు July 14th కూడా కనిపిస్తుంది మీకు. విరాజ్ మామూలుగా అన్నయ్యతో ట్యాక్సీ వాళ్ళ సినిమా తీసిన ఎస్కేఎన్ ఈ సినిమాకి పోటీసరు.
ఇప్పుడు గీతా ఆర్ట్స్ ద్వారా వచ్చిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే ఆ కాంపౌండ్కి మీ సినిమాలకి మీ ఫ్యామిలీకి ఏదో అవినవ సంబంధం ఉంది. ఆ రేంజ్ ఈ సినిమా సక్సెస్ అవుతుందని నిజంగా మ్యూజికల్గా ఈ ఫస్ట్ నిజంగా ఇంతకుముందు చెప్పిన ప్రమోషన్ చేయలేకుండా విభత్సమైన సక్సెస్ ఆడియో ఈ సినిమాకి ఇచ్చింది. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆఫ్ కోర్స్ టెరిఫిక్. మా డాడీ ఒక మాట అన్నారు మొన్ననే, ఎస్కేన్ మీకు మా ఫ్యామిలీకు నువ్వు లక్కీ ప్రొడ్యూసర్ అని ఫుల్ మెచ్చుకుర్రు డాడీ అందరు. యా, మ్యూజిక్ విషయంలో అయితే విజయ్ బుల్గాన్ ఇస్ అ జీనియస్. లక్కీ అంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేదే ఎమోషన్, ఒక ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది సాయి రాజేష్ అన్న, విజయ్ బుల్గాన్ నేను ఇద్దరు కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్, ఆయనకు ఆ మ్యూజిక్ మోటివేషన్ దొరకకపోతే షూట్ కూడా వెళ్ళకపోతుండే మేము. ఆ సాంగ్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ. సో మ్యూజిక్ విషయంలో మేము సూపర్ లక్కీ. మీకు సినిమా చూసేటప్పుడు సాంగ్స్ ఆర్ గోయింగ్ టు బి అమేజింగ్, ఈవెన్ బెటర్ BGM అండ్ RR. రాజేష్, ఈ కథ ఎప్పుడు మీరు చెప్తున్నారు? అంటే ఎప్పుడు, అంటే ఈ పాటలన్నీ విన్న తర్వాత ట్రైలర్లో కానీ దీంట్లో నుంచి నాకు ఇళయరాజా గారి ఫోటో కూడా కనిపించింది. అంటే ఎప్పటి కథ మీరు ప్రజలకు చూపిస్తున్నారు? ఇళయరాజా గారు ఇన్ఫ్యాక్ట్ పాటల్లో కానీ ఒక మణిరత్నం కానీ గౌతమ్ మేనన్ కానీ ఆ ఫ్లేవర్ బాగా కనిపించింది. దాని గురించి చెప్పండి. డైరెక్షన్ సైడ్ అయితే నేను అనుకున్నది తీసాను సార్. బట్ ఇళయరాజా మాత్రం కాన్స్టెంట్లీ రన్నింగ్ అనమాట. ఈ కథ రాసేటప్పుడు ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పెట్టుకొని రాసుకున్నాను. రెఫరెన్స్లు ఇచ్చేటప్పుడు ఇళయరాజా పాటలే ఇచ్చేవాడిని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టించుకుంటున్నప్పుడు ఇళయరాజా గారు రెఫరెన్స్లు ఇచ్చేవాడిని. సో నా బ్లడ్లో ఇళయరాజా అంటారు. నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫ్యాన్ అనుకోవచ్చు ఒక 2 లక్షల్లో. సో ఆబ్వియస్లీ ఆ ఇన్స్పిరేషన్. బట్ ఇది 4 ఏళ్లలో జరిగే ఒక కథ. సో మరీ ఎంత వెనక్కే ఉండదు. 2019 నుంచి 2023 మధ్యలో జరిగే కథ అనుకోవచ్చు. One last question అండి, we are running out of time, so ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. రాజేష్ గారు, విరాజ్ షో ఉంది ఇదే స్క్రీన్ లో, మన స్క్రీన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇట్స్ ఫర్ విరాజ్. ఓకే, ఆనంద్ వైష్ణవి ఇట్లా వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లో డౌట్ లేదు. మీరు వాళ్ళ ముగ్గురు ఈ ట్రయాంగిల్ క్యారెక్టర్స్లో మీకు టఫ్ అనిపించింది, ఛాలెంజ్ అనిపించిన మూమెంట్స్ ఏంటండి? అంటే రైటింగ్ ప్రకారం నా క్యారెక్టర్ నేను ముందు సాయి రాజేష్ గారితో డిస్కస్ చేశాం కదండి. సో దాన్ని బట్టి కొన్ని క్రూషియల్ సీన్స్ ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళతో కలిసినవి ఉంటాయి, నాది విడిగా వైష్ణవితో ఉంటాయి. సో ఆ సీన్స్ అప్పుడు నేను చేయగలనా లేదా అన్న ఒక చిన్న నాకు డౌట్ ఉండేది. బట్ బికాజ్ ఆయనకి నాకు నా సింక్ వల్ల వీ యూస్ టు వర్క్ బిఫోర్ సీన్ ముందు నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఫీడ్ ఇచ్చేవారు. సో రాజేష్ గారు ఏంటంటే ఒక యాక్టర్స్ డైరెక్టర్ అని చెప్పచ్చండి. యాక్టర్ చేత ఎలా చేయించుకోవాలో ఆయనకి పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే అంత బాగా వచ్చాయంటే అది ఆయన వల్ల. రాజేష్ గారు, చివరి క్వశ్చన్ అండి మీకు. రాజేష్ గారు, రాజేష్ గారు ఇట్ సైడ్ అండి, ఇట్ సైడ్ టోపీ పెట్టుకున్నాను. ఒక స్పెషల్ క్వశ్చన్ థ్యాంక్ యూ తమ్ముళ్ళు, ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసిన అందరికీ ఈచ్ అండ్ ఎవరీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో.